విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి Mrs. Rosie. అంటే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొప్రైటరీస్ కమ్ చైర్పర్సన్. నమస్తే మేడం. నమస్తే. రండి కూర్చోండి. తీసుకోండి. ఏమిటి మేడం? స్వీట్స్. పెద్దల దగ్గరికి వచ్చేటప్పుడు పొట్టి చేతులతో రాకూడదు కదా, అందుకని తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. కూర్చోండి. మీ గురించి వినటమే కానీ ఎప్పుడు మిమ్మల్ని చూసే అవకాశం రాలేదు. అలాంటిది స్వయంగా మీరే మా ఇంటికి వచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది మేడం. ఆశ్చర్యమేముంది? డబ్బైతే ఉంది గాని తెలివితేటలు కొనుక్కోవడానికి మీలాంటి మేధావుల దగ్గరికి రావాల్సిందే కదా, అందుకే నన్ను రప్పించిన క్రెడిట్ మీదే. అదే మాట మేడం. బంగారానికైనా గోడ చేర్పు కావాలని మీలాంటి వారు ఉంటేనే కదా మేడం మేం వెలుగులోకి వచ్చేది. ఇల్లు సొంతమేనా? కాదు మేడం, రెంటుకుంటున్నాను. ఈ దేశం దౌర్భాగ్యం అదే. మేధావులు ఇలాంటి పరిస్థితిలో ఉంటారు, అక్షరం కూడా రాని వాళ్ళు అందలాలకి తిరుగుతుంటారు. అందుకే సగం మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మీరు సొంత ఇల్లు తీసుకోకపోవడానికి కారణాలేమైనా ఉన్నాయా? ఆర్థిక సమస్యే, అంతకు మించి వేరే కారణాలే ఉంటాయి మేడం. అదే సమస్య అయితే మీరు ఆలోచించక్కర్లేదు. మీరు అనాలే గాని 1 వీక్లో ఓన్ హౌస్లో ఉంటారు. ఏదో అద్భుతం జరిగితే గాని అది జరిగే పని కాదు మేడం. మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అదేమంత కష్టం కాదు. నా ఊహకైతే అందడం లేదు మేడం. సరే, నేను చెప్తాను. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మీరు కొత్తగా ఓ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా ఇచ్చారు కదా? అవును. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే టేస్ట్తో సాఫ్ట్ డ్రింక్ గాను ఎనర్జీ డ్రింక్ గాను 2 విధాలా ఉపయోగపడేలా తయారు చేశారట, నిజమేనా? అఫ్కోర్స్, అలాగని ప్రస్తుతానికి మేమనుకుంటున్నాం. మార్కెట్లోకి వెళ్తే గానీ రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒక్కోసారి ఎంతో గొప్పగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, తీరా మార్కెట్లోకి వెళ్ళాక అవి ఘోరంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకే అప్పుడే ఏమీ చెప్పలేం, మన చేతుల్లో ఏమీ లేదు. అయినా ఆ సాఫ్ట్ డ్రింక్ ఇంకా మార్కెట్లోకి రానేలేదు. అప్పుడే దాని గురించి మీకెలా తెలిసింది? అది కూడా తెలుసుకోలేకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాను. అది మార్కెట్లోకి వచ్చాక మీ దగ్గరికి వచ్చిన ఫలితం ఉండదని తెలిసే ముందొచ్చాను. మీరంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు. మీరు అర్థం చేసుకోవాలనుకుంటే అదేం కష్టమైన విషయమేం కాదు. మీలాగా మావి బిజినెస్ బ్రెయిన్స్ కావు కదా మేడం. చూసారా, అప్పుడే సగం దారిలోకి వచ్చేసారు. మిగతా సగం నేను చెప్తాను. ఆ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మేడం, అప్పుడే అలా ఎక్సైట్ అయిపోకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ ఫార్ములా నాకిస్తే మీకు ఓన్ హౌస్, కారు బోనస్గా ఇస్తాను. ఆ పైన మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తాను. ఐఎమ్ సారీ మిసెస్ రోజీ, ఆ ఫార్ములా ఫైలు ఆల్రెడీ లక్ష్మీదేవి గారికి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఫైల్ హ్యాండ్ ఓవర్ చేశారు కానీ దాంతో పాటు మీ బ్రెయిన్ హ్యాండ్ ఓవర్ చేయలేదుగా. తలుచుకుంటే ఎంతసేపు క్షణంలో మళ్ళీ పేపర్ మీద పెట్టగలరు. లేదు మేడం, నేను వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాను. లక్ష్మీదేవి గారి కోరిక మేరకే ఆ ఫార్ములా ప్రిపేర్ చేశాను. అది లీక్ చేసి వాళ్ళకి అన్యాయం చేయలేను. చేస్తే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది, అంతేనా? ఆఫ్టర్ ఆల్ నెలకు వాళ్ళు మీకు ఇస్తున్న జీతం ఎంత? ఏ 10,000 15,000 ఉంటుంది. అక్కడే అలాగే కంటిన్యూ అయితే రిటైర్ అయ్యే వరకు మీకు ఎంత జీతం వస్తుందో క్యాలిక్యులేట్ చేసి అంతకు రెట్టింపు డబ్బు మీకు ముందే ఇస్తాను. అదీ కాక నా కంపెనీలో పర్మనెంట్ జాబ్ ఇస్తాను. ఇంతకన్నా మీకేం కావాలి? మీరిస్తారు, కాదనడం లేదు. కానీ రేపు మరో కంపెనీ వాళ్ళొచ్చి మీకన్నా ఎక్కువ ఆఫర్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాగే ఇమ్మంటారా మేడం?
ఇలా డబ్బు కోసం అందరికీ అమ్ముడు పోలేం కదా. డబ్బుతో పాటే నైతిక విలువలు కూడా అవసరం మేడం. ఇవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే కబుర్లు. తెలివైన వాళ్ళెవరు అవకాశం దొరికితే వదులుకోరు. అవకాశాన్ని అందిపుచ్చుకుని పైకి ఎదిగిపోవాలనే చూస్తారు. అదే నిజమైతే ఆ విషయంలో నేను తెలివి తక్కువవాడినే మేడం. నన్ను వదిలేయండి. మరోసారి బాగా ఆలోచించుకుని చెప్పండి. చెప్పాను కదా మేడం, వాళ్ళు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు. నా మీద నమ్మకంతో నా రీసెర్చ్కి కావాల్సిన డబ్బు కూడా ఇస్తున్నారు. వాళ్ళని కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఈ ఫార్ములా ఇవ్వలేను. సి మిస్టర్ జయదేవ్, నా అంతటి నేను మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నానని మరీ బెట్టు చేయకండి. మీ మీదున్న గౌరవంతో వచ్చానే గాని లేదంటే మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకుని ఆ ఫార్ములా సొంతం చేసుకునేదాన్ని. అలాగని బెదిరిస్తున్నారా? మీరెలా అనుకున్నా సరే మర్యాదగా ఇస్తే మనం అనుకున్నట్టుగా మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. లేదంటే ఏ పద్ధతిలో రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అదే కనుక జరిగితే మీకు నా నుంచి వచ్చేది ఏమీ ఉండదు. ఈ విషయంలో నేను మీకు కొత్తగా చెప్పేదేమీ లేదు మేడం. మీరు ఎన్ని చెప్పినా ఎంత బెదిరించినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఆ ఫార్ములా మీకు ఇవ్వలేను. ఇదే మీ ఫైనల్ డెసిషనా? ఆ విషయం మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఇలా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రయోజనం మాత్రం ఉండదు. అంటే నన్ను వెళ్ళిపోమని చెప్తున్నారా? అది మీరు అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. భార్గవి, మేడం ఈ టైంలో వచ్చారేమిటి? నా ఇంటికి నేను రావడానికి ఎప్పుడొస్తే ఏంటి భార్గవి? రండి మేడం, కూర్చోండి. అయినా ఈ ఇంట్లో ఇంకెన్నాళ్ళుంటావులే భార్గవి? అదేమిటి మేడం? నాకు దగ్గరలో ఉండేలా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నీకోసం చూశాను. ఏ బాధలు లేకుండా ఇక నీ సొంత ఫ్లాట్లో నువ్వు ఉండొచ్చు. మేడం, అవును భార్గవి, నన్ను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు నీకన్నా నాకెవరున్నారు చెప్పు? థ్యాంక్స్ మేడం. ఆఫీస్ నుంచి వస్తున్నారా? ఆఫీస్ నుంచి ఒక మూర్ఖుడి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఎవరు మేడం? అదే ఆ జయదేవ్. ఆ సాఫ్ట్ డ్రింక్ ఫార్ములా తయారు చేసిన జయదేవా? ఆ ఫార్ములా కోసం అతని దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడు మేడం? ఇవ్వనన్నాడు. అదేమిటి, మీరు ఊరికే ఇమ్మని అడగరే, అయినా కాదన్నాడా? అందుకేగా మూర్ఖుడన్నాను. ఇల్లు, కారు, కావలసినంత డబ్బు అన్నీ ఇస్తానన్నాను. అయినా కాదన్నాడు. నైతిక విలువలు అని ఏవో చాతకాని కబుర్లు చెప్పాడు. డబ్బుతో కొనలేని వాళ్ళని మీరు మరో రకంగా డీల్ చేస్తారు కదా. అలా కూడా ట్రై చేశాను, కానీ బెదిరింపులకు కూడా లొంగలేదు. మీరంత సులభంగా వదలరే. ఆ ఫార్ములా ప్రస్తుతం అతని దగ్గర లేదు, అందుకని వదిలేశాను. ప్రయత్నం చేశాం, ఫలితం మన చేతుల్లో లేదని సరిపెట్టుకోవడం తప్ప మనమేం చేయగలం మేడం? మనమే చేయగలం భార్గవి. అది నీ చేతల్లోనూ నీ చేతుల్లోనూ ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయగలను మేడం? నిన్ను నువ్వెప్పుడూ అలా తక్కువ అంచనా వేసుకోకు భార్గవి. ఆంజనేయ స్వామిలా నీ బలం నీకు తెలీదు. తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. మీరు చెప్పింది ఫాలో అవడం తప్ప నేను చేయగలిగింది ఏముంది మేడం? పోనీ అలాగే అనుకో. అయినా దీపక్ నీ చేతుల్లో ఉండగా ఆ ఫార్ములా నా చేతుల్లోకి రావడం ఎంతసేపు భార్గవి? మేడం, అవును భార్గవి, పీకల లోద్దాకా నీ ప్రేమలో మునుగున్నాడు కదా. కొంచెం అడ్వాన్స్ అయ్యి ప్రేమతో పాటు కాస్త వయ్యారం కూడా వలకపోస్తూ ఆ ఫార్ములాని ప్రేమ కానుకగా ఇమ్మనడుగు. ఆ ఫైల్ నీ పాదాల మీద పెట్టి కళ్ళ కద్దుకుంటాడు. అదంత ఈజీ కాదనుకుంటా మేడం. కష్టం అనుకుంటే ఏది సాధించలేం భార్గవి. జయదేవ్ ఆ ఫైల్ ని లక్ష్మీదేవికి హ్యాండ్ ఓవర్ చేశాడా దీపక్క? దీపక్కే ఇచ్చాడు మేడం. అయితే ఇంకే? అదే ప్రాబ్లం మేడం, ఆ తాళాలు అతని దగ్గరే ఉంటాయి. ఎందుకు మేడం నవ్వుతున్నారు? దీపక్ ప్రాణాలే నీ దగ్గరున్నాయి. తాళాల గురించి వర్రీ అవుతావేంటి భార్గవి? ఎవరికి అనుమానం రాకుండా దీపక్ ని ఆఫీస్కి రమ్మను. మాటలతో మభ్యపెట్టి ఆ తాళం చెవి నమూనా సంపాదించు. మిగతా కదా అదే నడుపుతుంది. భార్గవి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ సాఫ్ట్ డ్రింక్ తయారీలో నా లాభాల సంగతి ఎలా ఉన్నా నీ జాతకం మాత్రం మారిపోతుంది. నిజమా మేడం? నిజం భార్గవి. ఫార్ములా చేతికొచ్చిన వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. ఆ సాఫ్ట్ డ్రింక్ ప్లాంట్కి నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తాను. అది గుర్తుంచుకుని రంగంలోకి దిగు. అలాగే మేడం.
చాలా టైం అయింది, నేను వెళ్తాను. మళ్ళీ ఆ ఫార్ములాతోనే మనం కలుస్తున్నాం. ఆల్ ది బెస్ట్. హలో హలో, ఎవరు? నేను దీపక్. ఎవరు అని అడుగుతున్నారంటే మీకు నేను కాకుండా ఫోన్ చేసే అమ్మాయిలు వేరే ఉన్నారన్నమాట. చచ్చా, అదేం లేదు భార్గవి. ఫోన్ డిస్టర్బ్గా ఉంది, అందుకని సరిగా వినపడలేదు. ఇంతకీ ఉదయాన్నే ఫోన్ చేసావు, ఎనీథింగ్ స్పెషల్? అలాంటిదేమైనా ఉంటే నేనే మీ దగ్గరకు వచ్చి చెప్పేదాన్ని కదా. ఫోన్ ఎందుకు చేస్తాను? మరేమిటి భార్గవి? ఎందుకో మిమ్మల్ని ఒకసారి వెంటనే చూడాలనిపిస్తోంది. అదేంటి, నేను ఆరోగ్యంగానే ఉన్నానుగా. కొంపదీసి బెడ్ ఎక్కేసానని ఎవరైనా చెప్పారా? మీకు అలాగే ఉంటుందిలేండి. నా బాధ మీకేం అర్థమవుతుంది? ఓకే భార్గవి, అయినా రేపు ఎలాగో కలుస్తాంగా. రేపటిదాకా మిమ్మల్ని చూడకుండా ఉండలేను. ప్లీజ్, శ్రమ అనుకోకుండా నా కోసం ఒక్కసారి రాలేరా? ఎందుకు రాను భార్గవి? నిన్ను చూడగానే ఎంత శ్రమైనా ఇట్టే మాయమైపోతుందిగా. నేను అలాగే అనుకుంటాను, అందుకేగా రమ్మని పిలుస్తున్నాను. నువ్వు ప్రేమతో ఆర్డర్ వేస్తే ఈ దాసుడు రాకుండా ఎలా ఉంటాడు భార్గవి? అబ్బాయి గారికి ఈ మధ్యన మాటలొస్తున్నాయే. మా అమ్మ నా నోటికి వేసిన ప్లాస్టర్ తీసేసావుగా, ఎందుకు రావు? అలాగా, కబుర్లతోనే సరిపెట్టాక వస్తారు కదూ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వద్దు భార్గవి, ఎదురు చూడొద్దు. అదేమిటి అంటే మీరు రారా? పిచ్చి భార్గవి, నా కోసం ఎదురు చూస్తూ అందమైన నీ కళ్ళు అలసిపోతే నేను ఎలా తట్టుకోగలను చెప్పు. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇంతకీ మన లవ్ స్పాట్ ఎక్కడా? ఆఫీస్ కన్నా సేఫ్టీ ప్లేస్ లేదు కదండి, అక్కడికి వచ్చేయండి. భార్గవి, ఈ సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాను. ఎందుకు రమ్మంటున్నావో చెప్తే సంతోషిస్తానుగా. అమ్మ దొంగ, ఆ విషయం చెప్తే రాకుండా తప్పించుకుందావనా? అది ఫోన్లో చెప్పేది కాదు. అలాగా, మరి ఆ విషయం చెప్పవే. 5 నిమిషాలు అక్కడ ఉంటాను, సరేనా? ఓకే, బాయ్. భార్గవి మేడం ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు సార్. ఏంటి భార్గవి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? నిన్న మీరు అప్పచెప్పిన పని కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయిందండి. ఇంటి దగ్గర ఉండి మాత్రం చేసేదేముంది, ఇక్కడికి వస్తే పని పూర్తి చేయొచ్చు కదా అని మీకు ఫోన్ చేశాను. ఆదివారం హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఆఫీస్ పని ఏంటి భార్గవి? మరి ఇంత డెడికేషనా? ఎంత చేసినా నీకు ఓవర్ టైం కానీ లాభాల్లో పర్సంటేజ్ కానీ ఇవ్వరు కదా, ఎందుకు వచ్చిన గొడవ? ఏదో ఇస్తారని నేను ఈ పని చేయడం లేదండి, మీకోసం చేస్తున్నాను. ఈ కంపెనీ నాదనుకొని చేస్తున్నాను. భార్గవి, అవునండి, అయినా పని చేయడంలో ఉన్న సంతృప్తి సెలవులు ఆదివారాలు అని టైం వేస్ట్ చేయడంలో ఏముంటుంది చెప్పండి. నాకేదో అనుమానంగా ఉంది భార్గవి. ఏమిటి? నిజంగా నువ్వు పని చేయడానికే వచ్చావా? ఆ? నన్ను చూడాలనిపించి వచ్చావా? ఆ విషయం మీకు తెలీదా? తెలిసినా నువ్వు చెప్తుంటే వినడంలో ఉన్న ఆనందం వేరుగా. నిజం చెప్పమంటారా? నీకు అబద్ధాలు చెప్పడం కూడా వచ్చా? అంటే నా దగ్గర అబద్ధం చెప్పాలన్నా నువ్వు చెప్పలేవు భార్గవి. ఆదివారం వస్తేనే మిమ్మల్ని మిస్ అవుతానే అని భయం. కనీసం ఆఫీస్కి వస్తే ఆ జ్ఞాపకాలైనా తలుచుకోవచ్చు అనిపిస్తుంది. ఆదివారం నేను ఉండనుగా. లేకపోతే ఏమండి, ఈ తలుపులు మీ తలపులను రేకెత్తిస్తాయి. ఆ కుర్చీ కోటి రాగాలను పలికిస్తుంది. ఈ గదిలోని ప్రతి అణువు భార్గవి భార్గవి అని నన్ను మీరు ప్రేమగా పిలిచినట్టే అనిపిస్తుంది. స్టాఫ్ ఏదైనా అనుకుంటారని కానీ, లేకపోతే ప్రతి ఆదివారం ఇక్కడే వచ్చి కూర్చుని మీ జ్ఞాపకాల జడివానలో తడిసి ముద్దైపోవాలనిపిస్తుంది. ఎవరేమనుకుంటే మనకేంటి భార్గవి? నువ్వేమిటో నీ మనసేమిటో నాకు తెలుసు. ఈ ఆఫీస్ నీది, నేను నీవాణ్ణి. నిన్ను కాదనే అధికారం ఎవరికీ లేదు. సారీ భార్గవి, ఆఫీస్ పని చూసుకుందామని వస్తే నేను నీ టైం తినేసి వర్క్ డిస్టర్బ్ చేసినట్టున్నాను. కొత్తగా డిస్టర్బ్ చేసేదేముంది, ఎప్పుడో డిస్టర్బ్ చేశారుగా. అదేమిటి భార్గవి?
ఏమీ తెలియనట్టు అలా అడుగుతారేమిటి? నిశ్చలంగా ఉన్న నా మనసులో ప్రేమరాయి విసిరి అలలు రేపింది మీరేగా. ఓహో, అలా వచ్చావా? ఏదేమైనా అది నా అదృష్టం భార్గవి. అయినా ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటే ఏం థ్రిల్ ఉంటుంది? వర్క్ సంగతి తర్వాత కానీ ఎక్కడికైనా వెళ్ళి స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ సరదాగా లంచ్ చేసొద్దాం పద. నాకు రావాలనే ఉంది, కానీ ఆ పని పూర్తి చేసి గాని నేనెక్కడికి రాలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఓకే భార్గవి, స్టాఫ్ అంతా నీలాగే ఆలోచిస్తే మన బిజినెస్ ఇంకెంత డెవలప్ అయ్యేదో అనిపిస్తోంది. అయినా నీకున్న కమిట్మెంట్ బయట వాళ్ళకి ఎందుకుంటుంది? జస్ట్ ఎ మినిట్ భార్గవి, సేల్స్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి రాజుని కొన్ని ప్రొఫార్మాలు తెమ్మని చెప్పాను, ఉన్నాయేమో చూసొస్తాను. భార్గవి, నేను బయలుదేరుతున్నాను, నీ పని పూర్తి చేసుకో. నేను నా రూమ్ లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. మీ కీస్. ఓ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.